హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా ఊర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్వామివారికి కళ్యాణం జరిగింది. చూడండి ఎంత అందంగా అలంకరించారో. ఉన్న చిన్న గుడిలో ద్వైస్తంభము దగ్గర నుంచి గుడి వరకు ప్రాంగణం మొత్తం ఎంత బాగా అలంకరించారో చూడండి. రకరకాల పూలతో చాలా బాగుంది కదా, అందంగా. భక్తులందరూ చూడండి ఎలా వస్తున్నారో. ఇది స్వామివారి చుట్టూ ప్రాంగణం. వెనక స్వామివారి ఆలయంలో శ్రీరాముల వారిని ప్రతిష్ఠించారు. చూడండి, శ్రీరాముల వారు, లక్ష్మణుడు, సీతమ్మ, ఆంజనేయ స్వామి. ఇక్కడ ఇది మాత్రం భక్తులకి వారి అంతటా వాళ్ళే పూజ చేసుకునే విధంగా సౌకర్యంగా ఉంచారనమాట. మన ఇష్టం, మనమే దగ్గరుండి మనం పూలు పెట్టుకొని మనం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటామో అలా దగ్గరుండి చేసుకోవచ్చు. ఇక్కడ ఇందులో ఇది రామాలయం. వెనక ఇందాక ముందు చూపించింది వెంకటేశ్వర, లోపల వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు ఉంటారు. ఈరోజు మనకి వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారికి కళ్యాణం జరుగుతుందన్నమాట. ఊర్లో కదా, గుడి పక్కనే ఉన్న ప్లేస్లో కళ్యాణం జరుగుతుంది. చూడండి ఎంత బాగున్నారో. ఓం జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పండి అందరూ. ఇది మొత్తం ప్రాంగణం అనమాట. ఈ ప్రాంగణంలో చిన్న చిన్న స్వామివార్ల దేవాలయాలు అన్నీ ఉన్నాయన్నమాట. చూడండి భక్తులందరూ నడవడానికి ప్లేస్ కూడా లేకుండా ఎలా ఉన్నారో. ఇది ఆంజనేయ స్వామి వారి గుడి. చూడండి బయట ఆయన సింధూరము పెట్టి అద్దం కూడా పెట్టారు. ఇది వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్. చూడండి అందరు భక్తులు స్వామివారికి కనిపించకుండా ఎలా ఉన్నారో ఒక్కొక్కళ్ళు. ఇక్కడ పక్కనే, గుడి పక్కనే ఉన్న ఖాళీ ప్లేస్లో స్వామివారిని కళ్యాణం జరుగుతుంది. చూడండి ఎంత బాగా జరుగుతుందో. చూసారా మంగళ వాయిద్యాలతో ఎంత మంచిగా పెళ్లి సాంగ్ని ఎలా వాయిస్తున్నారో. చాలా బాగుంది కదా. మీరందరూ కూడా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అంటూ ఉన్నారు. చూడండి భక్తులందరికీ కనిపించాలని ముందుకు ఎవరిని రానివ్వకుండా చక్కగా అందరికీ కనపడే విధంగా అందరూ కూర్చోడానికి కుర్చీలు కూడా అరేంజ్ చేశారు. చూడండి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. చూడండి మంగళ వాయిద్యాలతో స్వామివారికి మంగళ్యధారణ, స్వామివారు అమ్మవారికి మంగళ్యధారణ చేసేసారు. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. ఇప్పుడు స్వామివారికి అమ్మవారి ఇద్దరికి తలంబ్రాలు పోస్తున్నారు. చూడండి మనకి చూపిస్తారు తలంబ్రాలు ఎలా పోయాలి అనేది. మనందరికీ దండం పెట్టుకోవడానికి కూడా చూపిస్తారు. ఎంత బాగా చేస్తున్నారు కదా. చూడండి ఇప్పుడు మనందరికీ తలంబ్రాలు చూపిస్తారు. చూడండి మీరందరూ కూడా ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అంటూ ఉండండి. మంత్రాలు మంచి చూడండి చూపిస్తున్నారు కదా తలంబ్రాలు. మీరు కూడా నమస్కరించుకోండి అందరూ. చాలా చూడండి ఎలా పోస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ అంటూ ఉండండి. చూసారు కదా స్వామివారి కళ్యాణం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో. మీరు కూడా మళ్ళీ చూపిస్తున్నారు. చూడండి అలా 3 సార్లు మనకి చూపిస్తూనే ఉంటారు. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్.